మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో మహిళలు ఆర్థిక లావాదేవీలను పెంచుకుంటూ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పెంచడానికి మహిళా సంఘాలు ముందుండి నడుస్తున్నాయని కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మెప్పా పట్టణ సమైక్య మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్, పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్, రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, ఏడీఎంసీ మల్లీశ్వరి, పట్టణ సమైక్య అధ్యక్షురాలు రాణీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, పట్టణ జనాభాలో మహిళలు మహిళా సంఘాలలో ఉన్నారని, వారు సొంత కాళ్ళపై నిలవడానికి, వారు ఆర్థికంగా ఎదగడానికి సొంతంగా తీసుకున్న లోన్లతో కొత్త వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారని, మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం వల్ల వెనుకబడుతున్నారని, ఇప్పుడు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లలో మహిళలు తయారు చేసిన వస్తువులు, వారు వాడే వస్తువులను స్వయంగా అడిగి తెలుసుకున్నామని ఆయన తెలిపారు. మహిళా సంఘ సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని పబ్లిష్ చేయాలని ఆయన వివరించారు. మహిళా సంఘ సభ్యురాలు తీసుకున్న లోన్ను సద్వినియోగం చేసుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆకాంక్షించారు. జమ్మికుంట పట్టణంలోని జీవన జ్యోతి సమైక్య ఆధ్వర్యంలో అదేవిధంగా ఏడీఎంసీ గారు మరియు అందరు ఎస్ఎల్ఎఫ్ లీడర్స్, టీఎల్ఎఫ్ సంఘ సభ్యులు మరియు ఎస్ఎస్జీ యొక్క మెంబర్స్ అందరూ ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించుకోవడం జరిగింది. దాంతోపాటు సంవత్సరానికి సంబంధించిన 2024-25కి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ కూడా సంస్థ సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అందరికీ ఆడిట్ రిపోర్ట్ కూడా వారికి తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ అంటే మన యొక్క స్వయం సహాయక సంఘాల యొక్క మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి, అదేవిధంగా ప్రతి మహిళ ఈరోజు మహిళా సంఘ సభ్యురాలందరూ కోటీశ్వరులు కావాలనే ఒక అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో దాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా ప్రతి మహిళా సంఘ సభ్యురాలు వినూత్నంగా ఆలోచించి తన యొక్క ఆర్థిక లావాదేవీని పెంచుకుంటూ తన యొక్క కుటుంబ పోషణాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగడానికి చాలా రకాల సౌకర్యాలు, అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకి చేదోడు వాదుడు ఉంటూ ఆ యొక్క మున్సిపల్ తరఫున అన్ని రకాల సహకార చర్యలు చేపడుతున్నాం. రాబోయే రోజులు కూడా మన జమ్మికుంట పట్టణంలో మహిళలు చాలా మహిళా సంఘాలు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వాటికి ఎక్స్పోజర్ లేక బహిరంగ మార్కెట్లో ఈరోజు చూస్తే మన యొక్క ఫుడ్ ఫెస్టివల్లో అనేక రకాల రుచికరమైన వంటలు మరియు నీట్గా హైజీనిక్ కండిషన్లో ఎటువంటి కల్తీ లేకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో మంచి ఆహారాన్ని వారు కూడా తయారు చేస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసే విధంగా వారికి అవేర్నెస్ కలిగించి మన యొక్క జమ్మికుంట పట్టణంలో పనిచేస్తున్న ప్రతి మహిళా సభ్యురాలు కేవలం పట్టణ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి ఏ విధంగా మా యొక్క మెప్పా సిబ్బంది ఇక్కడ ఏడీఎంసీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క ఆర్పీస్ మరి సిఎల్ఆర్పీస్ అందరూ కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మా యొక్క జమ్మికుంట పట్టణంలోని అన్ని మహిళా సంఘాలకు వినూత్నమైన అంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యాపారాలు చేపట్టుకునే విధంగా వారికి ఆర్థికంగా ఈరోజు 10 lakhs వరకు 20 lakhs యొక్క లోన్ని మనం 20 lakhs కూడా వాళ్ళకి పెంచినాం. సో ప్రతి మహిళా సంఘ సభ్యురాలు తమకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మంచి వేలో వారిని వినియోగించి వారి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగిస్తూ వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మరింత ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఏడీఎంసీ గారికి మరియు ప్రతి మహిళా సంఘ సభ్యురాలకి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.